ఓం సాయిరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది బాబాగారు మనకు అందిస్తున్న అద్భుతమైన సత్యవాక్కు. బిడ్డ, ఏమీ జరగటం లేదని నా మీద కోపంగా ఉన్నావు కదా, ఆ కోపాన్ని తగ్గించి నీ కోరికలు తీర్చడానికే వచ్చానమ్మా. ఈ సందేశం నీకు అందించాలనే వచ్చాను, విను, ఆఖరి వరకు విను అని బాబాగారు మనకు ఒక చక్కటి సందేశం అనేది తీసుకొచ్చారండి. మరి ఆ సందేశంలో బాబాగారు ఎలాంటి మనకు వాక్కుని ఇవ్వబోతున్నారు, సందేశాన్ని అందించబోతున్నారు అని బాబా మాటల్లోనే విందామా. తల్లి, ఈరోజు నిన్ను చూడాలనే వచ్చాను. నీ కోరిక తీరుస్తాను. నీకు మంచి రోజులు వచ్చాయమ్మా. ధైర్యంగా ఉండు అని చెప్పటానికి ఈరోజు వచ్చాను. ఇదంతా విన్నాక ఖచ్చితంగా ధన్యవాదాలు బాబా అని నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు తండ్రి. ఆ తర్వాత మాత్రం ఏమీ జరగడం లేదు, అసలు ఏమైనా జరుగుతుందా లేదా, నాకు ఎప్పుడు జరుగుతుంది అని డీలా పడిపోతున్నావు బాబా. ఇలాగే చెబుతూనే ఉన్నావు, కానీ నాకు ఏమీ జరగటం లేదే అని నా మీద చాలా కోపంగా కూడా ఉన్నావు తల్లి. అందరిలాగానే నువ్వు కూడా నన్ను ఏమారుస్తున్నావా సాయి అంటూ సందేహంగా నా వైపు చూస్తున్నావు. బిడ్డ, నా మాట వింటున్నావా లేదా, లేకపోతే ఏడిపించి నన్ను వేడుక చూస్తున్నావా తండ్రి అని ఈ సాయిని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా. ఇదిగో, నా మీద నీకు ఎక్కువ కోపం ఉంది అని తెలిసినా కూడా నీతో మాట్లాడాలనే వచ్చానమ్మా. నీ కోపాన్నంతా సమాధానపరుస్తాను. నా బిడ్డ కోపం నేను తగ్గిస్తాను. నీకు మంచి దారి చూపిస్తాను. నీకున్న నా మీద అధికారం అంతా ఇంత లేదు, నా మీద పూర్తి అధికారం ఉంది. కాబట్టి నీ జీవితంలో సంతోషాన్ని అందించడానికే నీ సాయి తండ్రి ఈరోజు నీ దగ్గరకు వచ్చాను. కోపాన్ని తగ్గించుకొని సంతోషంగా ఈ మాట విను. నా బిడ్డవు కదా నువ్వు. నన్ను ఎలాగ అడగాలన్నా నీకు అధికారం ఉంటుంది. నేను నిన్నే పూజిస్తున్నాను. ఎందుకు బాబా నాకు జరగడం లేదు, నా విషయంలో ఎందుకు అన్నీ ఆలస్యం చేస్తున్నావు, జరిపించి తండ్రి అని నన్ను ధైర్యంగా అడుగుతున్నావు. సరే తల్లి, కష్ట సమయంలో భగవంతుడే కదా అడిగే అవసరం అనేది ఉంటుంది. కోపగించుకునే హక్కు అనేది నీకు ఉంటుంది. భగవంతుడికి సాయం అనేది తీసుకోవాలి. ఇలాంటి సమయంలో నా చెయ్యి వదలకు బిడ్డ. కష్ట సమయంలో ఎక్కువ చిక్కుల్లో ఉన్నప్పుడు నా చెయ్యి గట్టిగా పట్టుకో. ఈ సాయి తండ్రి నేను ఎప్పుడూ నీకు అండగా ఉంటాను. ఏ సమయంలో అయినా సరే నీకు మనసు బాధ కలిగినప్పుడు నా ఒడిలో తలపెట్టుకుని మరీ సేద తీర్చుకునే అంత నేను ఓదార్పునిస్తాను. నీ మనసులో ఉన్న బాధ ఎవరితో చెప్పుకోలేక నీ మనసు చాలా కృంగిపోతున్నది. ఇప్పుడు అవుతుంది కదా ఎదురు చూసి చూసి నువ్వు విసిగిపోయి ఉన్నావు. నువ్వు దురదృష్టవంతురాలివని నీ మీద నువ్వే మాటలు అనుకుంటున్నావు. నువ్వు చాలా బాధపడుతున్నావని మాత్రం నాకు తెలుసు. నీ పరిస్థితికి నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు అమ్మా. ఏమీ తోచటం లేదు. దీనికి అంతటికీ కారణం నువ్వే. బాబా, ఎన్నిసార్లు అడుగుతున్నాను, చేశావా? నా మీద కోప్పడుతున్నావు అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్న మాటలు నాకు చెవిన పడుతున్నాయి తల్లి. కోపానికి కూడా ఒక న్యాయం అనేది ఉందిలే. నీ కోపంలో న్యాయం ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, విను. ఎప్పుడు నీ జీవితంలో జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. నీ కోసం తెర వెనకాల నేను చేయవలసింది ఏదో చేస్తూనే ఉంటాను. కానీ నీ కళ్ళకు కనిపించేంత కొంత సమయం అనేది పడుతుంది. నీ జీవితంలో ఏది జరగాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిపిస్తాను. అందుకు కాస్త సమయం అనేది ఎదురుచూడు బిడ్డ. అప్పటి వరకు నాతో నువ్వు గొడవ పడుతూ ఉండు, నన్ను ప్రశ్నిస్తూ ఉండు, కానీ నా నుండి ఎప్పుడు దూరం మాత్రం కావద్దు. ఈ సాయి తండ్రితో ఉండటమే నీకు క్షేమం. జరిగిందేదో జరగనివ్వమ్మా. తీపో చేదో దాన్ని నువ్వు రుచి చూడు. అన్నిటినీ కూడా అలవాటు చేసుకో. తట్టుకునే ఉండే శక్తి అనేది నీలో పెంచుకో. అంతేకాని నిరుత్సాహంగా మాత్రం ఉండవద్దు. ధైర్యంగా ఉంటేనే కదా విజయం అనేది లభిస్తుంది. ఒకటి మనసుకు ఎప్పుడైనా ఎదురొచ్చి ఇవ్వదమ్మా, మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి. ఈ సాయి తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. కష్టకాలంలోనే ఈ బాబా చెయ్యి నువ్వు గట్టిగా పట్టుకోవాలి తల్లి. కష్టం అనేది కలకాలం జీవితంలో ఉండిపోదు. కష్టం సుఖం అన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడాలి. కష్టాన్ని ఎంత ఇష్టంగా ఎదుర్కొంటావో అంతటి సుఖం నీకు జీవితంలో వస్తుంది. ఇప్పటికైనా సరే నా మీద కోపం పోయిందా? నా మీద నీకున్న కోపం చిరుగాలి వంటిదని నాకు తెలుసులే. నువ్వు ఏమీ దిగులు పడద్దు, బాధపడద్దు. ఈ సాయి తండ్రి మీద కోప్పడొద్దు. నీకు అన్ని సంతోషాలను అతి త్వరలో అందిస్తాను. నన్ను నమ్ము. ఈ బాబా మాట సత్యవాకు ఎప్పుడూ నీకు మంచే జరిపిస్తాను.
నా సత్యవాకు నీకు జీవితంలో ఒక మంచి మార్పు కూడా అందుతుంది. ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా, ఆ కష్టమంతా నాకు చెప్పుకుంటూ ఉంటావు. అలాంటి సమయంలో ఈ మనసులో ఈ సాయిని ఒక్కసారి తలుచుకో. నాకు నీ యొక్క ప్రార్థనలన్నీ పెట్టు, నీకు అన్నీ జరిపిస్తానమ్మా. నా బిడ్డకు కాక ఇంకెవరికి జరిపిస్తాను చెప్పు. నీకు చెడు అనేది జరగనివ్వకుండా నేను అడ్డుకుంటాను. నీ చేతికి అదృష్టాన్ని అందేలా చేస్తాను. నీ జీవితంలో బంగారు బాట అనేది వేస్తాను. ఇక నిశ్చింతగా ఉండు. నీ సాయివాక్కు సత్యవాక్కు ఎప్పుడూ తప్పదని తెలుసుకో. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ బాబా అండ ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.